ఇంత పెద్ద ఇంట్లో ప్రశాంతంగా ఉంటున్నావు, పెద్ద పెద్ద కార్లలో వస్తూ పోతూ ఉన్నావు, ఖరీదైన బట్టలు విలువైన నగలు వేసుకుంటున్నావు, ఏ పని చేయట్లేదు, వాటంతట అవే అయిపోతున్నాయి. అక్కడ పుట్టింట్లో కూడా అంత బానే ఉంది. ఒక కూతురికి పెళ్లి జరిగిపోయింది, మరొక కూతురు స్వయంగా భర్తను వెతుక్కుంది. ఇక ఇల్లు గడవడానికి ఒక మ్యారేజ్ హాల్ కూడా ఉంది. పెళ్లిళ్ళు చేస్తూ ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించొచ్చు. ఇంకేం ప్రాబ్లం ఉంది అసలు నీ లైఫ్ లో చెప్పు? ఆ మ్యారేజ్ హాల్ మా కుటుంబానికి చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఆ హాలే మా కుటుంబానికి ఇన్కమ్ సోర్స్ గా ఉండేది. కానీ ఈరోజు అదే మ్యారేజ్ హాల్ మా కుటుంబానికి అతి పెద్ద ప్రాబ్లం అయిపోయింది. బిఎంసి వాళ్ళు దానికి వ్యతిరేకంగా నోటీస్ పంపించారు. దాన్ని ఖాళీ చేయమన్నారు. ఎందుకంటే వాళ్ళ హాల్ని కూల్చాలనుకుంటున్నారు. ఒకవేళ మ్యారేజ్ హాల్ని కూల్చేశారంటే అప్పుడు మా ఇల్లు ఎలా గడుస్తుంది? ఖర్చులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ హాల్ వల్లే కదా మా కుటుంబం మొత్తం నడుస్తోంది. అయినా మీకిదంతా ఎందుకు చెప్తున్నాను? మీరైతే ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకునేవాళ్ళు కాదు. మీలాంటి వాళ్ళకి చెప్పడం అనవసరం. లేదు, చెప్పు, నేను వింటున్నాను. ఆ హాలే మా కుటుంబానికి సర్వస్వం. ఒకవేళ ఆ హాల్ మాకు దూరం అయితే అంతా నాశనం అయిపోతుంది. మా అమ్మ డీలా పడిపోతుంది. కానీ నేనేమీ చెయ్యలేను. బిఎంసి వాళ్ల కేసు మాకు వ్యతిరేకంగా చాలా స్ట్రాంగ్ గా ఉంది. కానీ లాయర్ ఏమని చెప్పారంటే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి మాకు హెల్ప్ చేశారంటే అప్పుడు మేము గెలిచే అవకాశం ఉంటుందని. చూడండి, మీ శత్రుత్వం నాతోనే కదా. మీరేం చెయ్యాలనుకున్నా నన్ను చెయ్యండి. కానీ ప్లీజ్ ఈసారి మా కుటుంబానికి సహాయం చేయండి. వన్ లాస్ట్ టైం ప్లీజ్. మీరు 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 మా కుటుంబానికి హాల్ దక్కేలా చేయండి. ఆ తర్వాత మీరేం చెప్పినా అది చేస్తాను. కావాలంటే నేను ఇంట్లో ఒక మూలను పడుంటాను. ఒక్క మాట కూడా మాట్లాడను. కానీ ఒక్కసారికి మీరు నా కుటుంబానికి సహాయం చేయండి. ఆ హాలే మా అమ్మ జీవితం. అది లేకపోతే తను ప్రాణాలతో ఉండలేదు. మా అమ్మ జీవితం, నా చెల్లెలి ఫ్యూచర్ మీ చేతుల్లోనే ఉన్నాయి. ప్లీజ్, నేను మీకు దండం పెడతాను. కావాలంటే కాళ్ళు పట్టుకుంటాను. కానీ ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి మాకు సహాయం చేయండి. సరే అయితే పట్టుకో. Oh my God. For the first time I'm feeling so excited. నువ్వు ఈ విధంగా ఏడుస్తూ నన్ను బతిమలాడుతూ ఉండటం చూస్తే నాకెంత మనశ్శాంతిగా ఉందంటే నేను నీకు మాటలో చెప్పలేను. ఏమనుకుంటున్నాను? నేను చాలా మంచి మనిషిని కాబట్టి నువ్వు ఇలా ఏడుస్తుంటే చూసి నా మనసు కరిగిపోతుందనా? నువ్వే. నీ చెల్లెలు నా చెల్లెలికి ఏదైతే చేసిందో దానికి నేను నిన్నే కాదు, నీ చెల్లెల్ని కూడా ఎన్నటికీ క్షమించలేను. చూడండి ప్లీజ్, మీరు గనక మాకు సహాయం చేయలేదంటే మా కుటుంబం రోడ్డున పడుతుంది. చాలు చాలు, ఇక ఆపు. యు నో వాట్ ఐ మీన్. నీలాంటి వాళ్ళకి ఇలాగే జరగాలి. ఎవరైతే మరొకరి కుటుంబాన్ని నాశనం చేస్తారో తలరాత వాళ్ళతో ఇలాగే ఆడుకుంటుంది. ఇప్పుడు నీ విషయంలో ఏదైతే జరుగుతుందో ఇది అంతా కేవలం నీ కారణంగానే జరుగుతోంది. ఓయ్, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఈ కన్నీళ్లను దాచిపెట్టుకో. రేపు ఆ ఫంక్షన్ హాల్ని పగలగొడుతుంటే నువ్వు వాటర్ ట్యాంక్ నుంచి నీళ్లు తెప్పిస్తావా? లేదు కదా, ఈ కన్నీళ్లే పనికొస్తాయి. ఓ మై గాడ్, ఈ శుభవార్తని ఆలియాకి అసలు ఎలా చెప్పాలి అంటే నాకు అర్థం కావడం లేదు. ఈ వార్త విన్నాక చాలా రోజుల తర్వాత తన మొహంలో సంతోషం కనిపిస్తుంది. నాకు అలాగే. నువ్వేంటి అలా బొమ్మలా నిలబడి చూస్తున్నావు? నువ్వు ఇక్కడ కూర్చో. నేను ఆలియాకి శుభవార్త చెప్పేసి వస్తాను. అంతవరకు నువ్వు ఏడుస్తూ ఉండు. ఏయ్ లిసన్, బెస్ట్ ఆఫ్ లక్. అర్చన, లెట్ మీ హెల్ప్ యూ. మళ్ళీ వచ్చావా? సరే, వన్ సెకండ్. రోడ్ క్రాస్ చేయిస్తాను. బీ కేర్ఫుల్. అర్చన, అట్లీస్ట్ ఒక్క నిమిషం. వన్ సెకండ్, రిలాక్స్. రోడ్డు క్రాస్ చేయించావు కదా, ఇకనైనా వెళ్ళు నువ్వు. అర్చన, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఛాన్స్ అయినా ఇవ్వాలి కదా నువ్వు నాకు. ఆ అమ్మాయి ఆ రోజు తనతో నేను అదంతా ఏం అవసరం లేదు. ఎందుకంటే నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆకాష్, నువ్వు ఏ అమ్మాయితోనో మాట్లాడు, దానివల్ల నాకు వచ్చే నష్టమేం లేదు. ఇది నీ లైఫ్ కాబట్టి నీకు నచ్చినట్టుగా బతకడానికి నీకు పూర్తి హక్కుంది. కానీ నా లైఫ్ లోకి ఇంటర్ఫీర్ కావడానికి నీకేమాత్రం హక్కు లేదు. అర్చన, నీకు నష్టం ఉన్నా లేకపోయినా నాకు నీ పట్ల బాధ్యత ఉంది. నీ బిహేవియర్ వల్ల నాకు చాలా కష్టం కలుగుతుంది. ఐ కాంట్ సీ యూ హేటింగ్ మీ ఆల్ ద టైమ్. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది? నువ్వు ఎవరిని ప్రేమించడం లేదు. నీకు ఏ విధంగా చెప్పగలను నేను నిన్ను? ఓకే,
యూ టెల్ మీ, నువ్వు నాకు చెప్పు, నేను నిన్ను ప్రేమిస్తున్న సంగతి నీకు ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో. నువ్వు ఏం చెప్తే అది నేను చేస్తాను అర్చన. ఐ స్వేర్. ఏం చెప్తే అది చేస్తావా? నువ్వు చెప్పి చూడు అర్చన, నేను చేస్తాను. సరే, ముందు నా చెయ్యి వదులు. ఒకవేళ నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వు నాకు ఒక్క సాయం చెయ్యి. ఇంకెప్పుడు నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేయకు. Oops, I did it again. హలో, ఈరోజు నాకున్న మీటింగ్ అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసేయండి. ఒకవేళ ఏమైనా షోస్ ఉంటే వాటిని కూడా క్యాన్సిల్ చేయండి. ఎందుకంటే నేను ఈరోజు ఒక షో చూడడానికి వెళ్తున్నాను. అది ఒక హిస్టారికల్ మ్యారేజ్ హాల్, కుంకుమ్ భాగ్య మ్యారేజ్ హాల్. అది ఈరోజు కూలిపోబోతోంది. ఇట్స్ గోయింగ్ డౌన్ బేబే. ఓకే, థ్యాంక్స్, బాయ్. నేను నిన్ను నీ కన్నీళ్లు దాచుకోమని చెప్పాను, కానీ ఇంతవరకు నువ్వు నీ కోపాన్ని దాచుకుంటూ వచ్చావు. ఓ, ఇప్పుడు అర్థమైంది. ఎవరేమంటే మనకేంటి, మన పని మనం కానిచ్చేద్దాం, ఆగకూడదు, ఎవరేమన్నా ఆగకూడదు కదా. అందుకే కోపాన్ని దాచుంచావా? ఓ మై గాడ్, ఇట్స్ ఎ మిరకిల్. బటన్ నొక్కకుండానే నువ్వు సైలెంట్ అయిపోయావు. డామ్. ఒకవేళ నాకు ముందే తెలుసుంటే గనక ఇలా చేయటం వల్ల నువ్వు పర్మనెంట్ గా సైలెంట్ అయిపోతావని అప్పుడు నోటీస్ నేనే పంపించుండేవాడిని. ఒకరి మౌనాన్ని వాళ్ళ ఓటమి అని భావించకండి. ఇంకా కొన్ని గంటలు మిగిలున్నాయి. ఓ, అంటే ఈ మౌనం రాబోయే తుఫానికి ముందొచ్చే మౌనం అన్నమాట. యునో వాట్, అదేదో సామెతుంది, అన్నీ పోయినా పొగరు మాత్రం పోలేదని. అదేగా. మీ పొగరు గురించి నాకు తెలియదు గానీ నా ధైర్యం ఎప్పటికీ పోదు. నేను బ్రతికున్నంత వరకు నా కుటుంబం కోసం, వాళ్ళ సంతోషం కోసం పోరాడుతూనే ఉంటాను. బతికున్నంత వరకు అంటే ఏంటి నీ ఉద్దేశం? నిన్నెప్పుడైనా నువ్వు చూసుకున్నావా? వట్టి బోన్స్ మాత్రం ఉన్నాయి. ఉఫ్ అని ఊదానంటే ఎగిరి గాల్లో కలిసిపోతావు. అయినా ఎలా పోరాడతావు నువ్వు? ఇలా ఒంటి కాలితో పోరాడతావా? అసలు నువ్వు ఒంటి కాలితో ఎలా పోరాడదాం అనుకున్నావు? ఓ, అర్థమైంది. ఒంటి కాలితో అయితే సింపతి దొరుకుతుందని కదా. గుడ్ ఐడియా. ఇంతకీ ఎలా పోరాడతావు నువ్వు అసలు? కావాలి, మహల్ మాకు కావాలి, ఏదో ఒకటి చెయ్యాలి, మహల్ మాకు దక్కాలి. నీ వాలకం చూసుకున్నావా నువ్వు? అసలు పోరాడతావా నువ్వు? నా కుటుంబం పరిస్థితి కంటే నాకు ఇంకేది ముఖ్యం కాదు. నా మనసుకు ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ల కోసం ఎప్పుడు పోరాడుతూ ఉంటాను. చావనైనా చేస్తాను గాని ఓటమిని అంగీకరించను. దట్స్ ద స్పిరిట్. దుపట్టాన్ని తల మీద కప్పుకొని కూర్చో. ఒక పని చేయండి, ఈరోజు మీరిద్దరూ సెలవు తీసుకోండి. అలాగే సురేష్, కాస్త రమేష్కి బాడీ బిల్డింగ్ నేర్పించు. యు నో వాట్, ఈ రోజు ఏదైతే ఉందో అది నా జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజు. దసరా అయిపోయింది, ఇక 2 రోజుల కోసం నానమ్మ దాని కజిన్స్తో షిరిడి వెళ్ళి రావాలని ప్లాన్ చేసింది. అంటే దీని అర్థం ఇప్పుడు నేను నీ ఓటమిని పూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఓ మై గాడ్, సడన్లీ ఆల్ గుడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. నేను దీన్ని నా గుడ్ లక్ అనాలా లేక నీ బ్యాడ్ లక్ అనాలా? లక్ అయితే ఎవరొకరికి ఖచ్చితంగా ఉంది. ఏ అబద్ధాల గురు. జై షిరిడీ బాబాకి జై. షిరిడీ బాబాకి జై. వెళ్ళొస్తాను నేను. నానమ్మ, నువ్వు షిరిడి వెళ్తున్నావు కదా, చాలా బాగా దర్శనం చేసుకుని రావాలి. అలాగే నువ్వు షిరిడీలో ఎంజాయ్ చేసిరా, నేను ఇక్కడే బాగా ఎంజాయ్ చేస్తాను. ఏంటి? నా ఉద్దేశం, నువ్వు షిరిడి వెళ్తున్నావు కదా, మాటిమాటికి షిరిడి వెళ్ళే అవకాశం ఎలా వస్తుంది చెప్పు? నీకు కావాలంటే 2-3 రోజులు ఎక్స్ట్రా ఉండరా అంటున్నా. ఏంటి? సరే, ఇక్కడ మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి. ఇక నువ్వు ప్రజ్ఞని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి. అయ్యో నానమ్మ, డోంట్ వరీ. నేను తనని ఎంత బాగా చూసుకుంటానంటే కనీసం నిన్ను తలుచుకొని కూడా తలుచుకోదు. ఇంత కష్టం కూడా కలగదు తనకి. ఎంతైనా ఇది హస్బెండ్ బాధ్యత కదా.
తన ముద్దుల వైఫ్ని జాగ్రత్తగా చూసుకోవడం ఏమంటావు? తెలివైన వాడివే, చాలా తెలివైన వాడివి. ఇక మీరిద్దరూ సంతోషంగా ఉండండి. ఇలాగే ఉండాలి. ఇలాగే ఉంటావు నాన్నమ్మ. మీరు ఎంజాయ్ చేయండి. అన్నట్టు దారిలో పెద్ద నాన్నమ్మని మర్చిపోకండి. తను పేదవాళ్ళకి భోజనం పెడుతుంటుంది. తను తీసుకుని వెళ్ళండి, లేకపోతే. గుర్తుంది నాకు. బాయ్ నానమ్మ, పెద్ద నానమ్మ. గుర్తుంది. ఆ ఇంకా ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? వెళ్ళి త్వరగా డెకరేషన్ సంగతి చూడు. ఇలా చూడు, అది మన కొత్త గేట్ ఏదైతే ఉందో దాని మీద చక్కగా పువ్వులతో అలంకరించు. ఎక్కడ ఏ లోపల కూడా జాగ్రత్తగా చేయి. వెళ్ళి త్వరగా వెళ్ళు. ఓ, నువ్వు ఇంతవరకు దీన్ని శుభ్రం చేయడం పూర్తి కాలేదా? నేను నీకు చెప్పాను కదా తొందరగా పూర్తి చేయాలని. సరే, నువ్వు పంచి ఆ మిఠాయి వాడి దగ్గరికి వెళ్ళి వాడికేవో వస్తువులు ఎక్స్ట్రా కావాలట. అవన్నీ నాకు లిస్ట్ రాసి ఇవ్వమను. లేకపోతే పెళ్లి వాళ్ళు వచ్చేస్తారు, భోజనాలు మాత్రం రెడీ కావాలి. అర్థమైందా? అదేంటి, నేను అక్కడికి వెళ్ళమని చెప్పాను కదా. కానీ పెద్దమ్మ నువ్వే కదా చెప్పావు పువ్వులు అక్కడ పెట్టమని. నేనే చెప్పానా? సరే, నువ్వు ఈ పువ్వులు అక్కడ పెట్టేసి తొందరగా బజార్కి వెళ్ళి వచ్చేసి వచ్చాక నాకు చెప్పాలి నువ్వేం తీసుకొచ్చావనా. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? అయ్యో సరళ, నువ్వు ఒక్క నిమిషం ఊపిరి పీల్చుకో. లేదత్తయ్య, ఊపిరి పీల్చుకోవడానికి కూడా అస్సలు టైం లేదు. నేను అక్కడ ఉండకపోతే ఒక్కరు కూడా సరిగా పని చేయరు, మీకు తెలిసిందే కదా. అలాగైతే నేనేం కోరుకుంటున్నానంటే ఈ పెళ్లి మన కుంకుమ భాగ్యలో జరిగి బెస్ట్ పెళ్ళని చెప్పుకోవాలి. చెప్పలేం కదా అత్తయ్య, ఈ పెళ్లి మనకి కుంకుమ భాగ్యలో ఆఖరి పెళ్ళవుతుందో ఏమో. నేను ఒకసారి హాల్ దాకా వెళ్ళొస్తాను అత్తయ్య, సరేనా? ఇప్పుడే వస్తాను. నేను ఇంటికి వెళ్తున్నాను. నేను ఇంటికి వెళ్తున్నాను. ఏంటి? నేను ఇంటికి వెళ్తున్నాను. వాట్? ఇంటికి వెళ్తున్నానని చెప్తున్నాను. ఎందుకు అలా అరుస్తున్నావు? ఏం కావాలి నీకు? బయటకు వచ్చి నేను నీకు సెండ్ ఆఫ్ ఇచ్చి రావాలనా? అయినా నేను మైండ్ చేంజ్ చేసుకున్నాను. నేను నీతో రావడం లేదు. అంటే నా ఉద్దేశం, నేను నీ కలల కోటని కూలిపోతూ ఉంటే చూడలేను. అక్కడ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనే నీ కల నిజమైంది. బాధలో నాకు ఒకవేళ కన్నీళ్లు రాకపోతే? నువ్వు అక్కడికి ఎలాగ వెళ్తున్నావు కాబట్టి కుంకుమ భాగ్యకి నా తరఫున గుడ్ బై చెప్పేయి. Scooby-Dooby-Doo, Doo, Scooby-Doo, Dooby-Doo. ఏమైంది? ముందు కూర్చోండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. నీళ్లు తాగండి, నెమ్మదిగా నెమ్మదిగా. ఇప్పుడు పర్లేదా? ఇటు ఇవ్వండి. ఇప్పుడు మీకు బానే ఉంది కదా? నేను వెళ్తాను. చూడు, అయితే నేను రాత్రికి తను ఇక్కడికి పిలుచుకోవచ్చు.
నువ్వు ఇంటికి వెళ్తున్నావా? నేను ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నాను తెలుసా? అనే నాకు చెప్పాడు. నువ్వు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నేను ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు బాధపడుతుంటే ఎప్పుడు చూద్దామా అని. అండ్ లుక్ ఎట్ దిస్, మొత్తానికి ఆ రోజు వచ్చేసింది. ఐఎమ్ సో హ్యాపీ టు సీ దిస్ డే బికాస్ నో ఐ సీ యూ ఇన్ సో మచ్ పెయిన్. ఇక ఈరోజు ఎప్పుడైతే ఆ మ్యారేజ్ హాల్ కూలిపోతుందో అప్పుడు నాకు ఇంకా సంతోషంగా ఉంటుంది. నీకు ఈ సంతోషం అంత తొందరగా దొరకదు. అలాగే నేను మా మ్యారేజ్ హాల్ కూలిపోతుంటే చూడ్డానికి వెళ్ళడం లేదు, దాన్ని కాపాడడానికి వెళ్తున్నాను. ఓ రియలీ? నీకు సీరియస్గా అలా అనిపిస్తుందా? చూడ, నిజం చెప్పాలంటే నేను ఎప్పుడు కూడా ప్రేయర్ చేయను, కానీ నేను ఈరోజు తప్పకుండా ప్రే చేస్తాను. నీకు తోడుగా నిలవటానికి అసలు ఎవ్వరూ ఉండకూడదు, అలాగే భగవంతుడు కూడా నీకు తోడుగా ఉండకూడదని. మీరందరూ కలిసి నా పెళ్ళి ఆపించేశారు కదా. ఈరోజు మీ మ్యారేజ్ హాల్ కూలిపోతుంది. ఇప్పుడు అర్థమవుతుంది నీకు. ఎవరికైనా బాధ కలిగిస్తే, ఎవరినైనా కష్టపెడితే ఆ బాధ ఎలా ఉంటుంది అనేది. ఆలియా, నీకెందుకు ఇలా అనిపిస్తోంది మేమందరం నిన్ను కష్టపెట్టాలనుకుంటున్నావు అని? మాలో ఎవరు నువ్వు బాధపడుతుంటే చూడాలనుకోవడం లేదు. అలాగే బుల్బుల్కి కూడా నువ్వు ప్రవీణ్ని ప్రేమిస్తున్నట్టు ముందు తెలీదు, తర్వాతే తనకు ఆ విషయం తెలిసింది. ఆలియా, నాకు తెలుసు నీకు చాలా అన్యాయం జరిగింది, అది తప్పు, నేను ఒప్పుకుంటాను. కానీ నీకు కూడా మంచి జరిగిందేమో. ఒక్కసారి నువ్వు ఆలోచించు. ప్రవీణ్ అసలు నిన్నెప్పుడూ ప్రేమించనే లేదు. అలాంటప్పుడు నువ్వు తనని పెళ్లి చేసుకుని తనతో సంతోషంగా ఉండగలవా చెప్పు? ఆలియా, మనమందరం ఒకటే కుటుంబం కదా, ఒకరితో ఒకరు ఓ, shut up. నువ్వు మా ఫ్యామిలీ మెంబర్వి కాదు, అలాగే నా వెల్ విషరు కూడా కాదు. మీ అందరి కారణంగా నేను రాత్రంతా ఏడుస్తూ కూర్చున్నాను. ఇక మీరందరూ, నువ్వు, నీ చెల్లెలు, మొత్తం నీ కుటుంబం అంతా ఇప్పుడు రాత్రంతా కూర్చొని ఏడుస్తారు. అలాగే మీరందరూ రోడ్డున పడతారు. మీ మ్యారేజ్ హాల్ కూలిపోతుంది. మీ అందరికి ఎక్కడికి వెళ్ళటానికి చోటు ఉండదు. నా జీవితాన్ని నాశనం చేశారు కదా, నా పెళ్లి ఆగిపోయేలా చేశారు కదా. ఇప్పుడు మీ అందరూ మీ సర్వస్వాన్ని కోల్పోతారు. తర్వాత మీ అందరి పరిస్థితి ఎలా ఉంటుందంటే, మీరు రోడ్డున పడతారు. అప్పుడు మీకు అర్థమవుతుంది ఒకరి సర్వస్వం వాళ్ళకి దూరం చేస్తే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది, వాళ్ళకి ఎంత కష్టం కలుగుతుంది అని. మీ అందరినీ నేనంత సులభంగా ఆలియా, వదిలిపెట్టను. calm అనియా, నేను పూర్తిగా బానే ఉన్నాను, నన్ను మాట్లాడినివ్వు. నేను ఆలియా, తనను నీకు ఎందుకంత వదిలిపెట్టను. కోపం వస్తుంది? అనియా, నేను కోపంగా లేనని చాలా సంతోషంగా ఉన్నాను. ఇక్కడ చూడు, నువ్వు ఇక్కడే నిలబడి తన కోపం ఎందుకు పెంచుతున్నావు? వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్ళు, వెళ్ళి మీ మ్యారేజ్ హాల్ కూలిపోతూ ఉంటే కళ్ళారా చూస్తూ ఉండు. అక్కడ నీకు తోడుగా ఎవరు నిలబడరు. అప్పుడు నీకు అర్థం అవుతుంది బాధ అంటే ఎలా ఉంటుందో, కష్టం అంటే ఎలా ఉంటుందో. నీకు తోడుగా ఎవ్వరు ఉండరు, గుర్తుంచుకో. యుల్ బి అలోన్. ఒంటరిగా ఉంటాను నువ్వు అక్కడ. అందుకే వెళ్ళు, వెళ్ళి కాపాడుకుని మ్యారేజ్ హాల్ ని. ఆలియా. యు డిజర్వ్ దట్, ఐ యామ్ టెల్లింగ్ యు. ఆలియా, చాలు, కూల్ డౌన్. ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్. నేను బానే ఉన్నానన్నయ్య. నిజానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. తనకి ఇలాగే జరగాలన్నయ్య, తన కుటుంబంలో అందరికీ ఇలాగే జరగాలి అన్నయ్య. దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ రోజు రాత్రికి మనం పార్టీ చేసుకుందాం అన్నయ్య. అండ్ థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు తనకి తోడుగా నిలబడలేదు. అండ్ దిస్ ప్రూవ్ దట్ నీకు ఇంకా నా మీద ప్రేమ ఉంది కదన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఏంటిది? పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు, నువ్వు ఇంకా కుర్చీలే వేయలేదు. ఇటు నేనే వేసుకుంటాను. పెద్దమ్మ, నేను వేస్తాను కాస్త కదా. చూసుకో పూర్ణిమ, పెళ్లి వాళ్ళు వచ్చేస్తారు, ఇంకా కుర్చీలు వేయకపోతే ఎలా? విను జానకి, నేను నీకు దండలు ఇచ్చాను కదా, అలాగే వరమాలు కూడా ఇచ్చాను. వాటిని ఎక్కడ పెట్టావు నువ్వు? అక్కయ్య, నేను అన్ని ఇక్కడే సిద్ధం చేశాను. ఇదిగో పూర్ణిమ, నా మాట విను. బయటికి వెళ్ళి చూడు, లైట్లన్నీ సరిగా ఉన్నాయా లేదా అని. ఒకవేళ పెళ్లి వాళ్ళు వస్తే అంత గందరగోళం అయిపోతుందమ్మా. నువ్వు తొందరగా వెళ్ళు, సరేనా? ఈలోగా నేను పైకి వెళ్ళి చూస్తాను, మిగతావన్నీ సరిగా ఉన్నా. నువ్వు ఈరోజు ఈ పెళ్లి ఎలా చేయగలవు? తెలుసు కదా ఈరోజు బిఎంసి వాళ్ళు రేపు వస్తున్నారు, ఈ రోజు కాదు. అందుకే నేనేమనుకున్నానంటే, ఈ రోజు ఇక్కడ చివరిసారిగా ఒక పెళ్ళైనా చేద్దామని. కనీసం సంతోషంగానైనా సాగనంపొచ్చు కదా మనం కుంకుమ భాగ్యని. అందుకే అమ్మా, అంటే నువ్వింత సులభంగా ఓటమిని ఒప్పుకున్నావా? నువ్వు మన కుంకుమ భాగ్యాన్ని కాపాడుకోవడానికి ఒక్కసారి కూడా ప్రయత్నం చేయవా? అమ్మా, నాకు తెలుసా కార్పొరేటర్ బిఎంసి వాళ్ళు ఈ రోజు వరకే టైం ఇచ్చారు. ఈ టైంలో నువ్వు హాల్లో పెళ్లి కాదు, దీన్ని కాపాడుకోవడానికి ట్రై చేయాలి. చేశాం కదా, అన్ని విధాల ప్రయత్నం చేసి చూసా ప్రజ్ఞ, కానీ ఏమాత్రం ప్రయోజనం లేదు. అది కాకుండా నేను ఈ పెళ్లి ఆర్డర్ నోటీస్ రాకముందే తీసుకున్నాను ప్రజ్ఞ. ఏం చెప్పాలి వాళ్ళకి? నేను వాళ్ళకి చివరి నిమిషంలో నేను డబ్బులు ఎలా వాపస్ ఇవ్వమంటో చెప్పు. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు పాపం? అందుకే నేను ఆలోచించాను. నేను మన కుంకుమ భాగ్యలో ఆఖరి పెళ్లిని బాగా చెయ్యాలి అనుకున్నాను ప్రజ్ఞ. నువ్వు ఇక్కడికి వచ్చి మంచి పని చేశావు. నువ్వు లేకుండా ఈ రోజు వరకు ఈ హాల్లో ఏ పెళ్ళైనా జరిగిందా? నువ్వు కూడా మాకు సాయం చేస్తావుగా.
ఈ రోజు అందరం మన హాల్ని సంతోషంగా సాగనంపుదాం. చూడు, మర్చిపోయాను. నేను ఒకసారి వెళ్ళి పందిరి చూసొస్తాను. పందిరి పడిపోతే ఆడపిల్లి వాళ్ళ పరువు పోతుంది పాపం. ఇప్పుడే వస్తాను. ఇదిగో బాబు, పందిరి కానీ గట్టిగా అమ్మ, నా వేస్తున్నారా మాట లేదా? ఆపకు ప్రజ్ఞ. అది కాదు నానమ్మ, మనం ఇలా ఇంతకంటే మనకి వేరే దారి కూడా లేదు కదమ్మా తన టెన్షన్ ని దూరం చేయడానికి. చూడమ్మా, కాస్త పని చేస్తూ ఉంటే టెన్షన్ కూడా తగ్గుతుంది. అలా పని చేయకుండా ఆపేశావంటే టెన్షన్ పెరిగిపోతుంది. అయినా నీకు కూడా తెలుసు కదమ్మా, మీ అమ్మ తన శక్తి అంతా ధారపోసి ఈ హాల్ని నడిపించుకుంటూ వచ్చింది. ఈ రోజు దాన్ని సాగనంపేటప్పుడు పెళ్లి కూతురులాగే సాగనంపాలి. కానీ నానమ్మ, రేపేం జరుగుతుంది? మనకే పని లేకపోతే, ఈ హాల్ లేకపోతే తన బాధని ఎలా దిగమింగుతుంది? ఈ హాల్ మన కుటుంబానికి ప్రాణం నానమ్మ. ఇది లేకపోతే అందరి జీవితాలు రోడ్డున పడతాయి. మనం ఏం చెయ్యాలనుకున్నా అది ఇవాళ్లే చెయ్యాలి నానమ్మ. అప్పుడే మనం ఈ హాల్ని కాపాడుకోగలుగుతాం. ఇది మన హాల్ కదా నానమ్మ. దీన్ని పగలు కొడుతుంటే ఎలా చూస్తూ ఊరుకోగలం? ఏదో అక్క పెళ్లివారు వచ్చారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందమ్మా. ఈ హాల్కి మనకి ఉన్న సంబంధం ఇంతవరకే.